హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ తల్లి వ్లాగ్స్. ఈరోజు టైగర్ ఫ్రాన్స్తో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. టైగర్ ఫ్రాన్స్ని శుభ్రంగా కడిగి వాటిని వాటర్ వెళ్ళేంత వరకు ఒక 10 minutes ఉడికించాలండి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు ఆల్ సబ్స్క్రైబ్ అన్ని వీడియోస్ మీకు వస్తాయండి. మనం నూనె పోసుకొని పెద్ద దమ్ బిర్యానీకి కడాయి తీసుకుని నూనె పోసుకొని అందులో దమ్ బిర్యానీ మసాలా కరుసలు అన్నీ వేయాలండి. వేసిన తర్వాత అవి కొంచెం సేపు వేగనించి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. అవి వేగుతుండగానే మనం పక్కన రైస్కి వాటర్ పెట్టుకోవాలండి. బిర్యానీకి కావలసినటువంటి రైస్ వండుకోవడానికండి. చూడండి, నేనైతే కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తున్నానండి. వాటిని పచ్చి స్మెల్ అంతా పోవాలండి. మనం వాటర్ పెట్టుకున్నాం కదా రైస్కి, ఆ రైస్లో మసాలా సరుకులు కొన్ని, కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి. అప్పుడు రుచిగా ఉంటుందండి రైస్. దమ్ బిర్యానీ స్మెల్ కూడా బాగా వస్తుందండి. కొద్దిగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఉడికించుకున్నట్టు పక్కన పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని రొయ్యలని అయితే అందులో వేసి ఒక 10 minutes వరకు మగ్గనిచ్చాలండి బాగా. అవి కూడా పచ్చివాసన అంతా వెళితే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. నేనైతే 2 spoons అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి వేసి బాగా కలిపానండి. కలిపితే అవి మొత్తం పడుతుందండి గ్రేవీకి. తర్వాత 2 tablespoons సాల్ట్ అయితే వేసుకున్నానండి. అంటే ఉప్పు మాకు తగ్గట్టు రుచిగా వేసుకున్నాను. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకున్నానండి. అవి వేసిన ఒక 5 minutes అలాగే మగ్గనిచ్చానండి. మగ్గనిచ్చిన తర్వాత అందులో కారం, గరం మసాలా మాకు రుచికి తగ్గట్టుగా వేసుకున్నానండి. మీరు కనుక ఎక్కువగా తింటే కనుక కారం వేసుకోండి. నేనైతే 2 tablespoons కారం వేసాను, 1 tablespoon గరం మసాలా వేసానండి. అదైతే మాకు స్పైసీకి తగ్గిపోతే చాలండి. ఎందుకంటే నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా ముందుగా, అందుకని. అవి గరం మసాలా అంతా పట్టేటట్లు, కారం అంతా పట్టేటట్లు ఒక 2-3 సార్లు తిప్పుతూ ఉండాలండి. తిప్పిన తర్వాత అలాగే స్లో మంట మీద స్లిమ్లో ఉంచుకొని వేగిస్తూ ఉండాలండి. అలా వేగుతుండగానే మనం పక్కన రైస్ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలండి. వీడియో అయితే మిస్ అయ్యింది, ఇందులో యాడ్ చేయలేదు నేను. పసుపు వేస్తున్నది ఇప్పుడైతే యాడ్ అయ్యింది. ఆ గ్రేవీ అంతా కలిసిన తర్వాత నేను కొద్దిగా అయితే పెరుగు కూడా వేసుకున్నానండి. పెరుగు వేసుకుంటే ఎందుకంటే చాలా రుచి వస్తుంది పెరుగు వేసుకుంటేనే, అందుకనేసి కొంచెం పెరుగు వేసుకున్నామండి దమ్ముకి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి, కట్ చేసి కొత్తిమీర పుదీనా కట్ చేసి ఉంచుకున్నది వేసానండి. ఈ గ్రేవీ అంతా మగ్గేంత వరకు ఉంచుకున్న తర్వాత నేను ఇంట్లో కొద్దిగా మసాలా అయితే మిక్స్ చేశానండి. అది కూడా కొంచెం వేసుకున్నానండి, ఒక 2 tablespoons వేసుకున్నానండి. తర్వాత మనం ముందుగా ఉడికి పెట్టుకున్నటువంటి రైస్ సగం ఉడికిన తర్వాత తీసేసుకొని గరిటెతోటి లేయర్లుగా వేసుకుంటూ ఉండాలండి. తర్వాత దమ్ చేసేసుకోవాలండి. తర్వాత నేను కొద్దిగా పైన జఫ్రాను, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నది కూడా వేసానండి. పైన కొంచెం ఆయిల్ కలిపి వేసానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి. చూడండి, ఎంతో టేస్టీగా దమ్ బిర్యానీ ఫ్రాన్స్తో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో పిల్లలు అడిగినటువంటి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా టేస్టీ ఉందండి. బాయ్ అండి.